తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యల పరిష్కారంపై ముందడుగు పడింది. ఇద్దరు సీఎంల భేటీతో సమస్యలపై క్లారిటీ వచ్చింది. 4 నెలల్లో వీటిని కంప్లీట్ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు అధికారులు. ఏపీతో కలిసి రోడ్ మ్యాప్ తయారీపై కసరత్తు చేస్తున్నారు. మొదటిసారి అంశాల వారీగా స్పష్టత రానుంది. స్కెడ్యూల్ 9, 10 సంస్థల్లో కార్పొరేషన్ల వారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. సయోధ్య కుదిరే వాటిపై కోర్టు కేసుల విత్డ్రా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. విభజన సమస్యలను 4 నెలల్లోగా పరిష్కరించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలు డెడ్ లైన్ పెట్టుకున్నాయి. ఎంతకు ఏకాభిప్రాయానికి రాని వాటిని తప్ప మిగిలిన వాటన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని 2 రాష్ట్రాల సీఎంలు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఇరు రాష్ట్రాల సీఎస్లతో కూడిన ఉన్నత అధికారుల కమిటీ 2 వారాల్లోపే సమావేశం కానుంది. అందులోనే సగం అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 9, 10వ షెడ్యూళ్లలో ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన ఇష్యూస్ ను క్లియర్ చేయనున్నారు. తర్వాత మరికొన్నింటిపై 2 రాష్ట్రాల అభిప్రాయాలపై రిపోర్ట్ రెడీ చేసి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రుల కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీలో చర్చించి 90% వరకు సమస్యలకు పరిష్కారం చూపించాలని భావిస్తున్నారు. వచ్చే నెల పూర్తయ్యేలోగా ఉన్నత అధికారుల సమావేశాలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్లో మంత్రుల కమిటీ భేటీలు, నవంబర్, డిసెంబర్లలో సీఎంల భేటీలు నిర్వహించి విభజన సమస్యలన్నింటికీ ఎండ్ కార్డు వేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి ఏ అంశాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే దానిపై పూర్తి వివరాలు రెడీగా ఉన్నాయి. అంశాల వారీగా ఉన్నత అధికారులు మంత్రుల సమావేశాల్లో వాటిపై ఏకాభిప్రాయం తీసుకొని క్లియర్ చేయనున్నారు. ఎంతకీ పరిష్కారం కాని వాటిపై కేంద్రంతో తేల్చుకోవాలని నిర్ణయించారు. విభజన సమస్యల కోసం 2 రాష్ట్రాలు 2 కమిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇందులో సీఎస్ ఉన్నత అధికారుల కమిటీతో పాటు మంత్రుల కమిటీ ఉంది. ఏ కమిటీలో ఏం చర్చించాలనే దానిపై క్లియర్ గా ఎజెండా రెడీ చేసుకోనున్నారు. అధికారుల కమిటీలో చర్చించే అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 15 తర్వాత 2 రాష్ట్రాల సీఎస్లు, ఫైనాన్స్ సెక్రటరీలు, ఇతర ఉన్నత అధికారులు సమావేశం కానున్నారు. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశం, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ, ఏపీలో విలీనమైన ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను భద్రాచలంలో కలపడం లాంటి అంశాలన్నీ అధికారుల మీటింగ్లోనే తేల్చేయనున్నారు. విభజన సమస్యల్లో 2 రాష్ట్రాల మధ్య ఇబ్బందికరంగా భూములు, నిధుల వాటాలే ఉన్నాయి. దీంతో ముందుగా చిన్న సమస్యలనే పరిష్కరించాలని నిర్ణయించారు. ఏపీకి హైదరాబాద్లో లీజ్కు భవనాలు, టీటీడీలో తెలంగాణకు భాగస్వామ్యం, 2 రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ వంటి వాటిపై తెలుగు రాష్ట్రాలు సానుకూలంగానే ఉన్నాయి. ఇదే విషయాన్ని సీఎంల భేటీలోనూ ప్రస్తావించారు. ఫిలిం డెవలప్మెంట్, టీఎస్ఎంఎస్ఐడిసి, మినరల్ డెవలప్మెంట్ ఆస్తుల పంపకాలు, షేర్లపైన 2 రాష్ట్రాలు చెరొక వాదనను వినిపిస్తున్నాయి. ఇక కొన్ని సంస్థల్లో జాయింట్ అకౌంట్ల కింద ఫిక్స్డ్ డిపాజిట్లు 2000 కోట్ల వరకు ఉన్నాయి. వీటిపైన కూడా పేచీ నడుస్తోంది. భూములకు సంబంధించి డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు కేటాయించిన 5000 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ జీవోపై ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి స్టే ఆర్డర్ తెచ్చుకుంది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు కార్పొరేషన్ కు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి తీసుకోవాలనుకుంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్ కోర్టులో స్టే తీసుకుంది. ఇక 10వ షెడ్యూల్లో ఉన్న ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆర్డర్స్ ప్రకారం 2017లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మిగిలిన అన్ని సంస్థలకు వర్తింపజేయాల్సి ఉండగా దీనిపైన రిట్ పిటిషన్ దాఖలైంది. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ, జేఎన్యూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి నిధుల పంపకాల్లో ఇబ్బందులున్నాయి. పవర్ బకాయిలపైన కూడా 2 రాష్ట్రాల మధ్య సయోధ్య లేదు. దీంతో వీటిపై మంత్రుల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. లేదంటే సీఎంలకు ప్రతిపాదించనున్నారు.